హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేశు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంక ఇవాళ అయితే నేను మా హాస్టల్కి అయితే వచ్చేసిన. ఇందాకే ఈవినింగ్ వచ్చేసిన. ఇప్పుడు ఇంకా వంట అయితే ఏం చేస్తున్నారో కనుక్కుంటే, మేడం బీరకాయలన్నీ కట్ చేసి పెట్టినాము, ఆనియన్ టమాటా ప్యూరీ రెడీగా ఉన్నాయి, మరి మీరు చూస్తూ ఉంటే మేము చేసేస్తాం మేడం అన్నారు. సరే అనేసి ఇంకా ఇదిగోండి కిచెన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. అన్నీ రెడీ పెట్టేస్తున్నారు మా వాళ్ళైతే. ఇదిగోండి కడాయి అయితే రెడీగా ఉంది. ఈరోజు ఈవినింగ్ వంట బీరకాయ. దానికి చారు ఏం పెడదాం మేడం అని అన్నారు. ట్రెడిషనల్గా బీరకాయకి ఇంట్లో అయితే నేను లచ్చిం చారు, అదే అండి పచ్చిపులుసు చేస్తాను అనమాట, అదే చేద్దాము అనేసి చెప్పాను అనమాట. ఇదిగోండి చింతపండు నానేసి పెట్టిర్రు రెడీగా. ఉల్లిపాయ అయితే ఇదిగోండి సన్నగా కట్ చేసి పెట్టేసారు, అన్నీ రెడీగా పెట్టిర్రు. ఇంకా సరే వంట అయితే స్టార్ట్ చేద్దామనేసి సరదాగా నేను వీడియో చేసే రోజు నేనైతే అక్కడ కూర్చుంటాను అనమాట, వీడియో కోసం అనమాట. ఇదిగోండి ఇంకా వాళ్ళు అన్నీ చెప్తూ ఉంటే వేస్తూ ఉంటారు. యాక్చువల్గా వాళ్ళే చేస్తారు, కాకపోతే నేను వెళ్ళిన రోజు వీడియో కోసం నాకైతే హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఇట్లాగా. ఇంకా ఇదిగోండి మన దగ్గర పనిచేసే వాళ్ళ బాబు అనమాట. వాడు ఇంకా నేను వంట దగ్గర కుర్చీలో కూర్చోగానే వచ్చి నా మీద ఎక్కి కూర్చుంటాడు. నమస్తే పెట్టు నాన్న అనగానే ఎట్లా పెడుతున్నాడో చూడండి, సూపర్ ఫాస్ట్గా ఉంటాడు ఆ చిన్నోడైతే. వాడి పేరు కార్తీక్, కానీ లడ్డు అని పిలుస్తారనమాట వాడిని. ఇంకా ఇదిగోండి కూర్చోగానే చాలు, కెమెరా పట్టుకోగానే నమస్తే పెడతాడు. నమస్తే పెట్టు నాన్న అనగానే నమస్తే పెట్టేస్తాడు. ఇంకా నేను కూర్చోగానే నా దగ్గర వచ్చి ఒళ్ళో కూర్చుంటాడు అనమాట. ఇంకా దిగను కూడా దిగడు. ఇంకా సరే అని నేను కెమెరా పట్టుకున్నాను. వాళ్ళైతే అన్నీ వేస్తున్నారనమాట. ఆవాలు జీలకర్ర వేసేసి ఇదిగోండి ఆనియన్ సన్నగా తరిగిన ఆనియన్ వేసేస్తుండ్రు. బీరకాయలు అయితే 10-12 కిలోలు ఉన్నాయండి, దగ్గర 12 కిలోల దాకా బీరకాయ అయితే ఇవాళ ఉంది. ఇంకా వాళ్ళు కలుపుతూ ఉన్నారు. నేనైతే వీడితో సరదాగా కాస్త దూరంగానే కూర్చొని ఇదిగోండి ముచ్చట పెడుతూ, వీళ్ళ బాబు అనమాట. ఇంకా వాళ్ళ అమ్మ వండుతూ ఉంటే వాడు నా మీద కూర్చొని ఇలా వండు అలా వండు అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. వాడికి ఇంకా మాటలు రావట్లేదు, అని సైగలతోనే అన్నీ గైడ్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఇదిగోండి బీరకాయ కోసం ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అవ్వాలి కదా, అందుకోసమని ఫస్ట్ ఉల్లిపాయలు వేసేసి పసుపు వేసి ఇంకా మంచిగా ఫ్రై చేస్తున్నాం అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ కూర్చొని వీడియోలో మాట్లాడుకుంటూ చేస్తున్నాను. ఇంకా వాడు నేను వస్తే నా ఒళ్ళో నుంచి దిగడనమాట, ఇంకా కూర్చుంటాడు నా మీదే. ఇదిగోండి ఇంకా ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నాము. అందరూ కూడా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దాంట్లో అయితే కుకింగ్ వీడియోస్ ఇంకా అన్నీ వస్తూ ఉంటాయి. కొంచెం సబ్స్క్రైబర్లు పెరిగిన తర్వాత అయితే శారీస్ కూడా ఇందులో పెడతానమాట. ఇంకా అట్లా అనేసి వీడియో అయితే స్టార్ట్ చేసినాను అనమాట. ఈ ఛానల్లో మాత్రము కంపల్సరీగా శారీసు అవన్నీ పెడతాను, కాకపోతే కొంచెం సబ్స్క్రైబర్లు పెరిగిన తర్వాత పెడదామని అయితే ఆగుతున్నాను. అప్పటి వరకు అయితే లవణ్య సాంబార్ ఛానల్లో పెడదాం అనుకుంటున్నాను. ఇంకా చూడాలి ఎట్లా అవుతుంది అనేది. ఇంక ఇదిగోండి కిచెన్లో అయితే బీరకాయ కర్రీ కోసం ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఇంకా మేమైతే ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెడుతూ వాళ్ళకు ఒక్కొక్కటి వేస్తూ ఉంటే వీడియో తీసుకుంటున్నాం అన్నమాట. కరివేపాకు ఫ్రెష్గా కరివేపాకు, ఉల్లిపాయల్లో సాల్ట్ వేస్తే మాత్రం తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. అందుకని ఉల్లిపాయలు ఆయిల్లో వేయంగానే కొంచెం సాల్టు అలాగే కొంచెం కరివేపాకు వేసి మగ్గిస్తున్నారనమాట. ఇంకా దాని తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు అనేవి వేసేయాలి. ఇంకా నేను వీడియో తీస్తే వాళ్ళ అమ్మ ఏమో వాడిని ఎత్తుకొని మరి మేమిద్దరం వీడియోలో కనిపించాలని ఇట్లాగా వీడియోకి అయితే ఎత్తుకొని కలుపుతూ ఉందన్నమాట. హాస్టల్లో వంట ఈవినింగ్ అయితే వంట నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు చేస్తూ ఉంటారు. మార్నింగ్ అయితే వాళ్ళే చేసుకుంటారనమాట. ఇదండి ఇవాళ అయితే హాస్టల్లో ఇలా వంట అయితే సాగుతూ ఉందనమాట. వాడు ఇంకా వాళ్ళ అమ్మ ఎత్తుకున్నా కూడా నా దగ్గరికే వస్తా అని ఏడుస్తూ ఉండనమాట. ఇంకా ఇదిగోండి ఉల్లిపాయలు అయితే ఎన్ని వేసాం కదా, మగ్గే వరకల్లా ఎంత కొన్ని అయ్యాయో చూడండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చికారము, బీరకాయలో పచ్చికారం వేస్తే చాలా బాగుంటుంది అసలు. మొత్తం పచ్చికారం వేసి వండినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా నేనైతే కొద్దిగా పచ్చికారం కొద్దిగా ఎర్రకారం వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇదిగోండి పచ్చికారం వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మగ్గిస్తున్నాము. ఇదిగోండి తర్వాత బీరకాయలు వేసేది క్లిప్ అయితే మిస్ అయ్యింది. వాడు దిక్కు
చిన్నపిల్లాడు కదా, ఇది అటు ఇటు అనే వరకల్లా నాకు కెమెరా మిస్ అయ్యిందనమాట. ఇంకా దాని తర్వాత బీరకాయలు వేసి వెంటనే కారం పొడి వేసేస్తున్నాము. వేసి కలిపేస్తే లేత బీరకాయలు కదా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఇంకా కారం పొడి కూడా వేసేస్తున్నాం అనమాట. ఇవన్నీ వేసి కలిపేసి అట్లాగే టమాటాలు అయితే ఇప్పుడు అసలు టమాటాలు ఉడకట్లేవు కదండి, టైం చాలా తీసుకుంటున్నాయి ఇప్పటి టమాటాలు అయితే. అసలు నాటు టమాటాలు అయితే ఇలా వేయంగానే మగ్గిపోయేవి, కానీ ఇప్పుడు వచ్చే టమాటాలు అసలు తొందరగా ఉడకట్లేవు. అందుకోసమనైతే నేను ఎక్కువ మటుకు ప్యూరీ చేసే వేయించేస్తుంటానమాట. ఇంక ఇట్లాగా బీరకాయలో కొంచెం పచ్చికారం, అల్లం వెల్లుల్లి పేస్టు, అట్లాగే కారం, ఎర్రకారం 2 వేసి ఇలాగ కలిపిచ్చేస్తున్నాను. పక్కకేమో పచ్చి పులుసుకి అయితే రెడీ చేయించాను అనమాట అన్నీ కూడా. ఇదిగోండి ఇంకా తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ అయితే ఇట్లాగా వేసేసుకోవాలన్నమాట. ఇంక ఇందులో వాటర్ అసలు అవసరమే లేదు, వేయట్లేం వాటర్ అసలు. ఎందుకంటే బీరకాయల్లో నుంచి వచ్చే వాటర్తోనే ఆ కర్రీ అంతా కూడా మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఇదిగోండి ఇంకా దగ్గరికి అయిపోతుంది. ఇంకా ఒకసారి ఇట్లాగా మంచిగా కలిపేసుకొని కొద్దిగా ఉడికే వరకు ఒక 5-10 నిమిషాలు మూత అనేది పెట్టుకుంటామన్నమాట. ఇంకా దాని తర్వాత పచ్చిపులుసుకు పోపు అయితే పెట్టేసుకోవాలి. ట్రెడిషనల్ వంటలు అన్నమాట పచ్చిపులుసు, తెలంగాణ ట్రెడిషనల్. ఇంకా ఇక్కడ అందరికి ఇంతకుముందు ఉండే వాళ్ళైతే రోజు ఒకే రకం చారు పెట్టేవాళ్ళంట. ఇంకా నేను వెళ్తున్నప్పటి నుంచి అయితే అలా పెట్టనివ్వట్లేదు అసలు. ఇంక ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, గరం మసాలా కొంచెము, అలాగే కసూరి మేతి వేసేసి ఒకసారి కలిపేస్తామంటే ఇంకా బీరకాయ అయితే రెడీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ బీరకాయ ఉడికిన తర్వాత లాస్ట్కి దింపే ముందర ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే బీరకాయ అయితే కమ్మకమ్మని బీరకాయ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇదిగోండి మనం ఎటువంటి వాటరే వేయలేము, ఎంత మంచిగా నీళ్ళూరి లేత బీరకాయలు. అసలు 12 కిలోల బీరకాయకి ఇంత కర్రీ అయ్యిందనమాట. ఇంకా ఇదిగోండి మంచిగా కలిపేసుకొని కొత్తిమీర జల్లేసుకొని మూత పెట్టుకుంటే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పక్కకు పచ్చి పులుసుతో తింటే ఆహా అనాల్సిందే. ఓకే అండి, ఇవాళకైతే ఇదే అండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ మరి.